మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు సత్సంగం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం ఎదుటివారికి ఏమిస్తే అదే తిరిగి వస్తుంది అనే మాట చాలాసార్లు విని ఉన్నాం కదా. అది ఎలాగో తెలుసుకుందాం. మనం చాలాసార్లు వింటూ ఉంటాం, ఎవరికో డబ్బు సాయం చేశారని, పేదలను ఆదుకున్నారని, భగవంతునికి బంగారు కిరీటం సమర్పించారని, లేదా ఇంకేదో అర్పించారని. వినగానే మనకు ఉంటే ఇవ్వకపోదునా, నా దగ్గర ఏముంది ఇవ్వడానికి అనుకుంటాం కదా. ఇలాగే ఆలోచించిన ఒక పేద వ్యక్తి బుద్ధ భగవానుణ్ణి అడిగాడట, నేను పేదవాడిగా ఎందుకున్నాను అని. అందుకు సమాధానంగా బుద్ధ భగవానుడు, నీ దగ్గర ఉదారత లేని కారణంగా, నీ దగ్గర ఉన్నది ఇచ్చే గుణం లేకపోవడం వల్ల అన్నాడట. అయ్యో, నేనే పేదవాడిని, నేనెవరికి ఏమి ఇవ్వగలను అన్నాడట ఆ పేదవాడు. అప్పుడు బుద్ధుడు, నీ దగ్గర 5 గొప్ప విషయాలు ఉన్నాయి, కానీ నువ్వు అవి ఎవరికీ పంచడం లేదు. వాటిని పంచడం ద్వారా నీ ఉదారత్వం చూపించవచ్చు. నా దగ్గర 5 విషయాలు ఉన్నాయా, అది కూడా నాకు తెలియకుండానా అంటూ అంతులేని ఆశ్చర్యానికి లోనయ్యాడు ఆ పేదవాడు. అందుకు బుద్ధ భగవానుడు ఏం చెప్పారంటే, మొదటిది నీ చిరునవ్వు. ఎదుటివారిని చూడగానే అందమైన చిరునవ్వుని చిందించవచ్చు, కానీ అది నువ్వు చేయవు. అలాగే రెండవది, నీవు ఈ లోకాన్ని చూసే కనులతో దయ, ప్రేమ, శ్రద్ధ ఎదుటివారికి అందించవచ్చు, కానీ అది నీవు చేయవు. మూడవది, నీవు తినడానికి మాట్లాడడానికి మాత్రమే అనుకునే నోటితో 4 మృదువైన మంచి మాటలు చెప్పొచ్చు, కానీ నువ్వు అది చెయ్యవు. నాలుగవది, నీ హృదయ మందిరం నుంచి మనస్ఫూర్తిగా ఎదుటివారిని అభినందించవచ్చు, కానీ నువ్వది చెయ్యవు. ఇంకా ముఖ్యంగా 5వది, నీ శరీరంలోని అవయవాలన్నీ చక్కగా ఉన్నాయి, నీ కాళ్ళని చేతుల్ని ఉపయోగించి ఎంతైనా సేవ చేయగలవు, కానీ నువ్వది చెయ్యవు అని బుద్ధ భగవానుడు అన్నాడట. మిత్రులారా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ఎన్నో కలిగి ఉన్నాం. దానం అంటే ఉదారత్వం, అంటే ఎదుటివారికి డబ్బు లేదా వస్తువులు ఇవ్వడం మాత్రమే కాదు, మనకి ఉన్నంతలో, చేతనైనంతలో ఇతరులకి ఇవ్వటమే. ఇదండి సత్సంగం అంటే, బుద్ధ భగవానుడు తెలియజేసిన మంచి విషయాలు. ధన్యవాదాలు.